డబ్బులు పెట్టక, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వక, కాన్సన్ట్రేట్ చేయక మన ఫుట్బాల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదే కానీ ఒకవేళ చేస్తే మనది అవుతానే ఉంటది. ఐస్ హాకీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్లే లేడీస్ వాళ్ళంతటా వాళ్లే అక్కడ చల్లగా ఉంటది కాబట్టి ఐస్ హాకీ నేర్చుకొని తయారు చేసుకొని వెళ్లి కప్పు కొట్టుకొని వచ్చారు ఐస్ హాకీకి. గవర్నమెంట్ ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా వస్తుంది. మన వాళ్ళు కప్పులు కొట్టిన తర్వాత ఈ స్పోర్ట్స్ మన్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఉద్యోగాలు ఇవ్వటం ఇట్లాంటివి కాకుండా క్రికెట్ వాళ్ళకే ఇస్తారు ఇట్లాంటి ఉద్యోగాలు, మిగతా ఎవరికి ఇవ్వరు. అంత కప్పులు కొట్టిన వాళ్ళు రీసెంట్ గా ఒక పోస్ట్ చూస్తే నేనేంటంటే అడుక్కు తింటున్నారు, పాలు అమ్ముకుంటున్నారు, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ క్రికెట్ ఈజ్ అ సింగిల్ గేమ్, మిగతా గేమ్స్ ను కూడా గుర్తు పెట్టుకోండి. మిగతా గేమ్స్ కూడా మనకి కూడి పెడతాయి, వరల్డ్ వైడ్ గా రికగ్నైజేషన్ ఇస్తుంది అండ్ లైవ్లీహుడ్ కూడా పెంచుతుంది. జీడిపిలో, ఉద్యోగాల్లో వీటన్నింటిలో పెంచాలి అంటే అన్ని రకాలుగాను ఉండాలి, నాట్ ఓన్లీ సింగిల్ గేమ్. మనకి ఈ క్రికెట్ తప్పితే బ్యాడ్మింటన్ తర్వాత రీసెంట్ గా లక్కీగా కబడ్డీ ఒకటి వచ్చింది. అలా ప్రతి గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ గేమ్ మన వాళ్ళు వెళ్ళాలి. ఒలింపిక్స్ అనే కాదు, అక్కడ పార్టిసిపేషన్ ఉంటే గనక ఆబ్వియస్లీ ఎక్కువ మంది వస్తారు, లైవ్లీహుడ్ పెరిగింది, మోర్ పీపుల్ విల్ కమ్ స్టార్ట్ లెర్నింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇలా లేనంత కాలము ఇట్లాగే ఉంటది. సునీల్ ఛెత్రికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు అది హ్యాపీయెస్ట్ మూమెంట్, స్టేడియం మొత్తం సునీల్ ఛెత్రి అని అరుస్తుంటే